మా హారిక ఏం చేస్తుందో చూపిస్తాను మీకు. ఈ వారం రోజులు సెలవు కదా, ఈ వారం రోజులు సెలవు కాబట్టి ఏదో ఒకటి పాపం నాకు హెల్ప్ చేయడం అని చక్కగాని ఇంకా అది వేడివేడిగా తింటే జిలేబీ సూపర్ ఉంటుంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కూచిపూడి చేస్తున్నారు అన్నమాట పిల్లలందరూ. అదే అకాడమీ వాళ్ళు సరదాగా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఎండలు ఏంటంటే మామూలుగా లేవన్నమాట. పొయ్యి దగ్గరికి వెళ్ళి వంట చేయాలంటే అమ్మో అనిపిస్తుంది. త్వరగా చేసేసుకుంటూ ఉంటాము. ఇంకా ఈ రోజు అయితే నేను ఇంకేమీ రెసిపీలు ఏం పెట్టుకోలేదు, కానీ ఉదయం నుంచి మేము ఏం చేస్తున్నాం అనేది మటుకు మీకు చూపిస్తాను. ఈరోజు అయితే ఇంకా ఎగ్స్ ఉడకబెట్టేసి ఉప్పు కారం వేపేసి కొద్దిగా అంటే వెజ్ కర్రీ ఒకటి ఉంది, అది ఇది సరిపోతుందని చెప్పేసి ఇంకా అలా కలశాపం చేసేస్తున్నాను. రైస్ పెట్టాను పొయ్యి మీద. మా హారిక ఏం చేస్తుందో చూపిస్తాను మీకు. ఈ వారం రోజులు సెలవు కదా, ఈ వారం రోజులు సెలవు కాబట్టి ఏదో ఒకటి పాపం నాకు హెల్ప్ చేయడం అని, లేదంటే తనకి ఏదైనా నచ్చింది చేసుకోవాలన్నా కూడా చేసుకుంటూ ఉంటుందన్నమాట. తనకి ఖాళీ ఉన్నప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఏం చేస్తున్నావు బంగారం? ఏం చేస్తున్నావు? చూపించు, బ్యాంగిల్స్ చూపించు. ఎన్ని చేసావు ఇప్పటికి? ఇదిగోండి బ్లాక్, వైట్, అంటే ఎక్కువ బ్లాక్ ఇష్టపడతాను నేను. బ్లాక్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ వైట్ కూడా. అవునులే, నీ గాజు సైజు. నిజంగా ఈ రెండు కాంబినేషన్లో కలరు శారీ తీసుకున్నా బాగుంటుంది. బ్లాక్ అండ్ ఇది కనకాంబరం కాదు, బేబీ పింక్ కూడా కాదు, బాగుంటుంది. బేబీ పింక్ అంటావా? చెప్పడం రావట్లేదు. కలరు అంటే ఇది ఏ కలర్ అయినా చెప్పు. పీచ్ కలర్ అంటారా? మరేంటి ఏ కలర్? ఇదిగోండి, ఇలాగ మనకి బయట 20 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా మంది తెలిసి ఉంటుంది. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇదిగోండి 6 కలర్స్ ఉన్నాయి. చూసారా? 7 ఉన్నాయి. అయితే ఇప్పుడైతే ప్రజెంట్ చేస్తుంది, మీకు చూపిస్తాను. బాగున్నాయా మోడల్స్? చూడండి. డిజైనింగ్ అవ్వాక చూపిస్తాము. అంటే స్టోన్స్ అయిపోయాయి నా దగ్గర, స్టోన్స్ తెచ్చుకోవాలి. ఇవి చూపిస్తాను. అందులో దానికి ఫినిషింగ్ ఇంకా అవలేదా? అంటే దీంట్లోకి వస్తాయి. ఇవి ఇంత సన్నంగా చేసుకుంటే గాజులు బెరే ఉన్నాయి. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇన్ని చేసి పక్కన పెట్టింది. మళ్ళీ పూర్తిగా అయిన తర్వాత చూపిస్తావా? ఈవినింగ్కి చూపిద్దాం. ఈవినింగ్ నేను బయటికి తీసుకెళ్తానన్నారు. ఓకే, వర్క్ అయితే ఉంది. ఈ రోజు మేము ఏం చేస్తున్నాం అన్నది చూపిస్తాను మీకు. ఇంకా వంటగదిలోకి వెళ్ళాలంటే ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాం కదా. ఇదిగోండి ఏదైనా త్వరగా చిన్నగా సింపుల్గా అయిపోయి వంట అయితే చేసేసుకుందాం అనుకుంటున్నాను. ఇదిగో చూసారా, ఇది మనకి తెలుసు కదా మీకు, స్టీమ్ మాట అండి. ఇది అగారా వాళ్ళది గార్మెంట్ స్టీమర్ అండి. ఇది మనకి చక్కగా బట్టలు నలుగుతున్నాయన్న బట్టలన్నీ కూడా ఇలా స్టీమ్ చేసేసుకోవచ్చు. చక్కగా మనకి అయిపోతుంది. ఇదిగోండి చూడండి, ఇంకా స్టాండ్ పెట్టుకుని స్టాండ్ మీద చేసుకుంటే ఇంకా బాగా అవుతుందండి. మీకు నలిగింది శుభ్రంగా చక్కగా ఇస్త్రీ కింద అయిపోతుంది అనమాట. ఇస్త్రీ బట్టలు మనం బల్ల మీద పెట్టి ఇస్త్రీ చేసే కన్నా కొంచెం కేర్ఫుల్గా పట్టుకుని మనం చేసుకుంటే సరిపోతుంది. గ్లౌజులు అవి ఉన్నాయండి దీనికి, గ్లౌజులు. ఇంకా దీన్ని మొత్తం వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. 40 సెకండ్స్ మనం ఆన్ చేసేసి పక్కన పెడితే మనకి స్టీమ్ అవుతుంది. చాలా త్వరగానే అయిపోతుందండి. హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా మీరు చూసుకుని చేసుకోండి, లేదంటే చేతులు కాలుతాయి. గమ్ముని మీరు స్టీమ్ మీద ఎదురుగుండా పెట్టారంటే ఇలా పొగ వస్తుంది కదా అని. ఇదిగోండి మనకి చక్కగా నలిగిన బట్ట ఐరన్ అయిపోతుంది. ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ ఉందన్నమాట. స్టీమ్ అది రావాలంటే మనం ఇక్కడ ఇలా నొక్కితే బాటిల్ ఇలా ఇది వచ్చేస్తుంది. దీంట్లో మనం వాటర్ నింపుకోవాలి. ఇందులో వాటర్ నింపేసుకుని ఇలా పెట్టేసుకుని మళ్ళీ ఇలా ఫిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఉప్పు కారం వేసేస్తాను. మీకు వారం మీకు వెజ్ కర్రీ ఉంది, వెజ్ కర్రీ ఉంది మీకు. మాకు మట్టికి డాడీ ఇంకా గుడ్లు అయిపోయమన్నారు. అంటే మళ్ళీ అంటే గమ్ముని ఇంకా అయిపోయినాయి, లాస్ట్కి వచ్చినాయి. మళ్ళీ ఫ్రెష్గా తీసుకొస్తాను ఇంకా అవగొట్టేమన్నారు అన్నమాట. అందుకని ఇంకా సింపుల్గా ఇంకా నేనే కర్రీ చేయకుండా మీకేమో వెజ్ కర్రీ ఉంచేసి ఏమో టిఫిన్లు అంటే చూద్దాం. ఇదిగోండి ఇంకా నేనైతే మా ఇంట్లో నేను హారిక ఆయన శనివారాలు చేయం, మా పిల్లలిద్దరు శనివారాలు చేస్తారు. మా ఇంట్లో కూడా వారాలు ఉంటాయి. 3 days ఉంటుంది ఓన్లీ.
అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడు అలా కూడా కామన్ అంతే. ఇదిగోండి, ఇంకా కారం వేసిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మరీ మాడిపోయినట్టున్న టేస్ట్ బాగోదన్నమాట. ఈ చెక్కల్లాగా వేపాను, నాకు ఇష్టం ఇలాగా. అంటే మనకి లోపల ఉన్న పూర్ణం కూడా వేగుతుంది కదా. నేనేంటో పూర్ణం పెద్ద ఎక్కువ తిన్ను, ఇష్టం ఉండదు నాకు. ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? పూర్ణం తిన్ను నేను, పై తొక్క మాత్రమే అదే వైట్ది ఉంటుంది కదా, వైట్ది మాత్రమే తింటాను. ఇదిగోండి మా హారిక ఇప్పి చేస్తానని చెప్పి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేపుతుంది. ఇప్పికి ఇదిగో ఇది ఉడకబెట్టేసి పక్కన పెట్టినట్టుంది. బఠానీ కూడా ఉడకబెడుతున్నావా హారిక? బఠానీ వేసుకుంటే బాగుంటుంది. మర్చిపోయింది ఇటు చెల్లి, ఇక్కడ సగం సగం వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పికి అంటే నాకైతే బఠానీ నేను తినగానే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అది వేసి ఎప్పుడైనా చేసి పెడుతుంటుంది. ఒక చిన్న కప్పు ఎప్పుడైనా తెప్పిస్తాను, ఎక్కువగా తెప్పించను. కానీ వాళ్ళు గోల్ చేస్తారు అప్పుడప్పుడు తెమ్మని, కానీ తక్కువ అండి. కానీ బాగుంటుంది, అప్పుడప్పుడు తినచ్చులేండి. మనం ఎప్పుడైనా బయటికి పోయి అదే టూర్లో అది వెళ్ళేటప్పుడు ఈజీగా చేసేసుకుని బాక్స్లో పెట్టేసుకుని పట్టుకెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఇది తినేసి బయట షాపింగ్కి వెళ్ళాలన్నమాట. చిన్న పని ఉంది, అంటే థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటుందన్నమాట హారిక. ఈ వారం రోజులు సెలవు కదా, ఖాళీగా ఉంటే తనకి ఏదో చేసుకోవాలనుకుంటుంటుంది. తొయ్యదన్నమాట. కొన్ని కొందన్స్ అవి తెచ్చుకోవడానికి వెళ్ళాలి. ఇది కొంచెం తినేసి ప్రసాదంలాగా వెళ్దాము. బయటికి వెళ్ళాక చూడాలి. మా పెద్దోడు మరి నేను అంటున్నాను పార్క్కి తీసుకెళ్ళరా, చాలా రోజులైంది. అసలు నేను వెళ్ళడమే తక్కువ, అసలు వెళ్ళలేదు. ఎప్పుడో ఒకసారి పండగకి వెళ్ళాను అంతే. ఆ వెళ్ళడమేమో ఆ జనాల్లో ఇంకా బాబోయ్ అనిపించింది, ఇంకెప్పుడు ఆ పండగ టైంలో వెళ్ళకూడదని. కనీసం ఇప్పుడు వెళ్దాం, ఖాళీగా ఉంది కదా చూద్దామని అనుకున్నాము. వెళ్దామని చూద్దామండి, అక్కడికి వెళ్ళాక ఏం చేస్తామన్నది చూడాలి. ఈవినింగ్ స్నాక్స్ కింద కొద్దిగా ఇప్పి చేసేస్తాము. మొన్న తెచ్చిన ఇప్పి ఉంటే అది కొద్దిగా తినేస్తాము. ఇంకా బయటికి వెళ్తున్నామండి, చిన్న షాపింగ్ ఉంది, అది కూడా చేసేసుకుని అసలు మేము ఏం షాపింగ్ చేస్తాం ఏంటి అనేది మీకు చూపిస్తాను. నర్సరీ వెళ్ళిపోదాం. షాప్కి వచ్చాము, ఇవి తీసుకున్నానండి, ఇంకా ఉన్నాయి షాపింగ్ చేయాలి, చూపిస్తాను. ఇదిగోండి ఇంకా బయటకు వచ్చేసాము మేము షాపింగ్ చేసేసుకున్నాక. చూసారా రావులపాలెం వీధంతా కలకలాడిపోతుంది. స్ట్రీట్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇటు సైడ్ వస్తే విజిట్ చేయండి. ఫుడ్ అది బాగుంటుంది కోనసీమలో కూడా. అలాగే మాకు శనివారం అయ్యేటప్పటికి సంతమట. జిలేబీ చూసారా, నోరు ఊరిపోతుంది. ఓ పక్కన పెద్ద ఆయన వేసేస్తున్నారు చక్కగాని. ఇంకా వేడివేడిగా తింటే జిలేబీ సూపర్ ఉంటుంది. అయితే శనివారం సంతే కాకుండా మాకు రద్దీ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాడపల్లి పక్కనే కదండి వెంకటేశ్వర స్వామి గుడి. 7 వారాలు కదా తిరుగుతూ ఉంటారు. మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారంట. నాకు ఒకసారి ఫోన్ చేశారన్నమాట, ఇంటికి రావచ్చా అండి అని, అడ్రస్ అది పెట్టమని అడిగారండి. చాలా హ్యాపీ అనిపించింది, విజయవాడ నుంచి ఇక్కడ దాకా వస్తున్నారంటేని. వెంకటేశ్వర స్వామి అంత నిదర్శనం మాట అండి. తప్పకుండా మీరు ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు స్వామిని దర్శనం చేసుకుని వెళ్ళండి. వాడపల్లి మాట మనకి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్స్ వస్తుందేమో అండి నాకు తెలిసి. అంటే తప్పు చెప్పొచ్చేమో, నాకు పూర్తిగా తెలియదు. ఇంక ఇక్కడ మీ ఈ రోడ్ అంతా కూడా మార్కెట్ రోడ్డేనండి. ఎక్వేరియం అది మనకి చేపలు ఉన్నాయి కదా, ఫిషెస్, అవి ఇక్కడే తీసుకుంటాను అనమాట నేను. కానీ ఇంకా చక్కగా బాగానే బతుకుతాయండి. ఇప్పుడు మేము వెళ్ళేది పార్క్ వెళ్ళేది రోడ్డు కదా, అదంతా రష్గా ట్రాఫిక్ అది కొంచెం ఆగుతుందని చెప్పేసి ఇటు నుంచి తీసుకొచ్చారు. ఎందుకంటే పార్క్ దగ్గరికి వచ్చేసాం, కానీ ఇక్కడ కూడా బండ్లు అయ్యి ఎక్కడే ఉన్నాయి. గుడికి వచ్చాం, అంటే గుడి దగ్గర మాట పార్కు. సరే బయట నుండి దండం పెట్టేసుకుని ఇంకా కాసేపు అలా ఒక రౌండ్ వేసి, ఫస్ట్ టైం అండి నేను ఇలా రావడం అయితే కదా. ఏడు అన్నయ్యడి డాడీ తీసుకొస్తానండి అప్పుడప్పుడు, అక్కడ కొబ్బరికాయలు ఉంటాయి కదా, కొబ్బరికాయలు డాడీ తీసుకొస్తారు. ఎక్కడ అక్కడే ఎప్పుడు ఎదుర్కొంటూ ఏంటి వాళ్ళు ఏమన్నా నాటకం ఏంటి ఏమో తెలియదమ్మా, భరతనాట్యం చేస్తారేమో. సరదాగా వచ్చాను, ఏదో జానం అంటే దేవుళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అది చూసి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ కూచిపూడి చేస్తున్నారు అన్నమాట పిల్లలందరూ. అకాడమీ వాళ్ళు సరదాగా ఫోటో అంటే తీయాలి, ఇన్స్టాలో పెడతారా? ఇన్స్టాలో పెట్టమంటారా?
ఇంకా సరే అని చెప్పేసి దండం పెట్టుకుందామని వెళ్దాం అనుకునేవాడికి హడావడి చూసి ఒక 2 అడుగులు ముందుకేసి చూసామాట ఏంటి అని చెప్పేసి అందరూ ముత్తబైపోయి ఉన్నారు. అప్పుడు అనిపించింది కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయని ఇక్కడ. అయితే ఆ ఏర్పాటు అది గుడి పంతులు గారు అది చూసుకున్నారంటండి, ఏర్పాట్లు అవి చేశారంట. ఎందుకంటే శ్రీరామనవమి వస్తుంది కదా, దాని గురించి కొంచెం ముందుగా ఈ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేశారు. కానీ ఎంత బాగున్నారంటే ముద్దు ముద్దుగా చిన్న చిన్న పిల్లలు భరతనాట్యం నేర్చుకున్న, కూచిపూడి ఇలా ఎన్నో ఉన్నాయి కదండి. నాకు తెలిసి భరతనాట్యం ఒకటి తెలుసు, కూచిపూడి గురించి అది తెలుసు, ఇంకా ఉన్నాయి కథక్కని ఇంకా ఏ అంటారు, మనకి అంత పూర్తిగా నాలెడ్జ్ అయితే తెలియదు. కానీ ఇలా చిన్న పిల్లలు నేర్చుకుని ఆ నాట్యం చేయడం అంటే అసలు ఎంత గ్రేట్ అనిపించిందో. అంటే వాళ్ళు శ్రద్ధగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, అదంతా కూడా మీకు తెలిసిందే కదా, మన భారతీయ సంస్కృతం గురించి తెలిసిందే కదా అందరికీ, భారతీయ సంస్కృతి గురించి. ఇక్కడైతే ఫస్ట్ వినాయకుడు అంటే వినాయకుడిని తోటే స్టార్ట్ చేస్తాం కదా ఏదైనా ముందు ఏ పని చేసినని, అలా వినాయకుడు పాటతోటి డాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. ఎంత బాగా చేశారండి అమ్మాయిలు అయితే, అస్సలు భలే అనిపించింది. అలా చూస్తూనే ఉండిపోయాం టైం అంతా. అంటే మేము వచ్చింది వేరే పర్పస్ మీద వచ్చాము, షాపింగ్ చేసుకుని ఏదో కాసేపు అలా, అసలు రావడం కదా తక్కువ కదా, పార్క్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాము. కానీ తీరా అక్కడికి వచ్చే ముందు గుడి పక్కనే ఈ ఏర్పాట్లు అవి చేయడం, గుడి ఎదురుగుండా, ఇంకా సరే అని చెప్పేసి రావడం. ఇవి ఇంకా అక్కడే ఇంకా కూర్చుని ఉండిపోయాం. హారిక, నేను, సాయిరామ్ అన్నమాట ముగ్గురు వెళ్ళాము. ఇంకా వాళ్ళ డాడీకి అది మేము షాపింగ్ అని చెప్పి వెళ్ళినప్పుడు ఈ టైంకి సరిపోతుంది వచ్చేస్తామని అంటూ ఉంటాం కదండి, కంగారు పడతారేమో అని పూర్తిగా చూడలేదండి. ఇంకా చాలా బాగా చేసే ఉంటారు. ఏదో స్టార్టింగ్ ఒక ముగ్గురి కొద్ది కొద్దిగా తీసి ఇంకా నేను ఇంకా లేట్ అయిపోతుంది, నాకేమో కదలాలనిపించలేదు, కానీ తప్పలేదు. కానీ ఇలాగా మనకి ఎక్కువగా టీవీలో అది చూసేవాళ్ళం. నా చిన్నతనం అనేది అయితే ఎక్కువ టీవీలో చూడడం అలా ఉండేది. తర్వాత ఇప్పుడు కూడా మనం ఏమైనా ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటే కనుక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవి ఎక్కువ టీవీలో చూస్తూ ఉంటాం. కానీ ఇలా మనకి ఏదైనా ఒక శ్రీరామ నవమి అని దేవుడికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు, ఏదో ఒకటి అకేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో మామూలుగా చేసేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుని చక్కగా ఈ భరతనాట్యం కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, ఏదైనా సరే మన భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా ఇలాంటి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి భరతనాట్యం అది అంటే. దూరదర్శనం ఉండేది అప్పుడు, వారానికి ఒకసారి వచ్చినప్పుడు భరతనాట్యం వచ్చేది అనమాట, అమ్మాయి చేసేది. జరుగుతున్నంత సేపు నేను కూడా స్టెప్ లైన్ నేర్చుకునేదాన్ని. కానీ తర్వాత హారికకైతే రావులపల్లి వెళ్ళి నేర్చుకునేది తనం కూడా. అయితే సంగీతం అది కూడా నేర్చుకుంది తను కొద్ది కొద్దిగానే, పూర్తిగా చేయలేకపోయింది అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళడం అది కుదరకి ఇంకా తీసుకెళ్ళడం అది ఒక సగంలోనే ఆగిపోయినాయి. తనం కూడా అదే ఫీల్ అయింది, ఈ నాట్యం అది చూసి అయ్యో నేను కంటిన్యూ చేయవలసిందే అని చెప్పేసి నాకు అది అనిపించింది. ఈసారి ఎప్పుడైనా సెలవులు వస్తే కనుక తను కూడా జాయిన్ చేసి నేర్పించాలనిపించిందండి నాట్యం అదిని. చూసారండి చిన్నపిల్లలు ఎంత బాగా చేశారో, నేను ఇందాక మాటలో మర్చిపోయాను మీతో షేర్ చేసుకోవడం. చిన్న పిల్లలైనా కానీ అంత స్టేజ్ మీద ఎదురుగున్న అంతమంది జనం ముందు వాళ్ళు ఎక్కడ భయపడుతుందో బాగా చేశారండి. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతున్నాయండి, ఇంకా చాలా మంది చేస్తున్నారు. నాకైతే కదిలి రావద్దు అవ్వలేదు, కానీ నేను ఇంటి దగ్గర చెప్పలేదు, అలా షాపింగ్కి వెళ్ళి వస్తామని తెలిసి ఇలా వస్తుంటే ప్రోగ్రామ్ కనబడింది. మనం గుడి ముందు సరే దర్శనం చేసుకుందామని వెళ్దాం అనుకునేటప్పటికి చక్కగా అక్కడ కూచిపూడి డాన్స్ అది జరుగుతున్నాయి అన్నమాట, ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉండిపోయినా. మా అమ్మాయి ఏమో టైం అయిపోతుంది నడమ్మ అంటే, ఇంకా ఇంటి దగ్గర కూడా చెప్పలేదు కదా, ఇంత టైం అయితే మళ్ళీ వాళ్ళకి కంగారు పడతారని ఇంకా బయలుదేరిపోయి వచ్చేస్తున్నాం ఇంటికి. పార్క్ కూడా ఇంకా వెళ్ళలేదు అన్నమాట, మేము వచ్చేసామండి. ఇంకా లేట్ అయిపోతుందని మా బిట్టు చూడండి ఏం చేస్తుందో. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇదండి ఈ రోజు అయితే. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.